నెల్లూరు జిల్లా కోర్టులో తమ్మినేని రవికుమార్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తూ గురువారం ఉద్యోగ విరమణ సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్, 4వ ఏడీ జె.కె. శ్రీనివాసరావు, 2వ ఏజీఎంఎఫ్సి శారదారెడ్డి సెలవు బొకేలతో ఘనంగా సన్మానించారు. న్యాయవాదులు, సిబ్బంది, బంధువులు, శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానించారు. సందర్భంగా సన్మాన గ్రహీత తమ్మినేని రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమన్నారు. కోర్టులో చిన్న ఉద్యోగం నుండి సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ చేయడం జరిగిందన్నారు. తన విధి నిర్వహణలో తనకు సహకరించిన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ న్యాయం కోసం పనిచేయాలన్నారు. నిజాయితీగా పనిచేయాలన్నారు. అనంతరము ఘనంగా సన్మానించారు. Okay, ready na, one more. Okay, ready. Right. Okay, ready. Right. Nice. Right. Okay, ready. Anna, ready. Anna. Okay, ready? Right. Amma, ready, Amma. Okay, ready? Right. Meer anta munduku randi amma. Vaa, ante. Kuchiki. కుమార్ ప్రస్తుతం ప్రిన్సిపల్ జిల్లా కోర్టులో సూపరింటెండెంట్గా పదవి విరమణ చేస్తున్నాను. ఈ సందర్భంగా నాకు మా జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల తరపున సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ సన్మాన కార్యక్రమం ప్రధాన అతిథిగా గౌరవ ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మిగతా 4th ఏడీజే గారు, మిగతా న్యాయమూర్తులు, అలాగే న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాద గుమస్తాలు, పోలీస్ సిబ్బంది, మిగతా మిత్రులందరూ వచ్చి నాకు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాగా ఘనంగా జరిపించినారు. నా 42 ఏళ్ల సర్వీసులో నాకు ఇచ్చినటువంటి గౌరవం చాలా అద్భుతంగా చేశారు. అది నేను మరవలేనిది. అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా సర్వీస్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిలబడి 42 సంవత్సరాలు సుదీర్ఘ సేవ చేశాను ఈ శాఖలో. నా యొక్క సలహా ఏంటంటే కష్టపడి పనిచేయాలా, నిబద్ధతగా పనిచేయాలా. సర్వీస్లో ఎప్పటికైనా రిటైర్మెంట్ వస్తుంది, కానీ శాశ్వతంగా మన సేవలు నిలబడాలన్నా మనం చేసే పనిని బట్టి ఉంటుంది. మనం ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఒక మంచి సదుద్దేశంతో ఉంటే, మన పనిలో కూడా ఆ నిబద్ధత ఉంటే ఎప్పటికైనా గౌరవం వస్తుంది. అది మరువలేనిది, మంచిది, అభినందనీయంగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికీ, నా సహోద్యోగులకి సలహా చెప్పదలుచుకున్నానంటే, కష్టపడి పనిచేయండి. నీ పని భారం పక్కనోడి మీద పెట్టకుండా నీ పని చేస్తూ పక్కనోడికి సహాయం చేసేటట్టు ఉండాలి. అదే నా సలహా. ఈ ఘనమైన సన్మాన కార్యక్రమం ఇచ్చేసినట్టు ప్రధాన న్యాయమూర్తి వారికి, 4th ఏడీజే గారికి, ఇతర న్యాయశాఖ ఉద్యోగస్తులకి, అసోసియేషన్ నాయకులకి, న్యాయవాదులకి, న్యాయశాఖలో పనిచేసే ఉద్యోగులకి, న్యాయవాద గుమస్తాలకి, నా మిత్రులకి అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.